సావిత్రి సత్యవంతుడి కోసం అన్వేషిస్తూ, అంటే తన సహచరుని కోసం, సత్యవంతుడే తన సహచరుడు అవుతాడు అన్నది తెలియదు సావిత్రికి. తన భాగస్వామి కోసం, తన సహచరుడి కోసం అన్వేషిస్తూ సావిత్రి వివిధ రాజప్రసాదాలు, నగరాలు, అరణ్యాలు ఇవన్నీ దాటుకుంటూ ఒక అరణ్యంలోకి ప్రవేశించింది. ఇక్కడ మనుషులు లేని ప్రదేశం అరణ్యం. అయితే ఇప్పుడు ఆమె ఆ గంభీరమైన అరణ్య ప్రదేశంలోకి కాకుండా కొంచెం మనుషులు సంచరించే, అరణ్యంలోనే మనుషులు సంచరించే ప్రదేశం వైపు మళ్ళింది. అక్కడ సావిత్రి సత్యవంతుని చూస్తుంది. అంతవరకు మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. సత్యవంతుడు ఆమెకు మరి ఎలా కనపడ్డాడు అంటే, ఒక సజీవ కాంతి అస్త్రంలా, లైట్ వెపన్లా, అలాగే భగవంతుని శరంలా, గాడ్స్ యారో అలా నిటారుగా నిలబడి ఉన్న సత్యవంతుని సావిత్రి మొదటిసారిగా చూసింది. అయితే ఇక్కడ సత్యవంతుని గురించి వర్ణిస్తూ శ్రీ అరవిందులు అద్భుతంగా చెప్తారు. సత్యవంతుడు ఎలాంటి వాడు? ఇప్పుడు సత్యవంతుడు చిన్నప్పటి నుంచి మరి అక్కడే అరణ్యంలోనే పెరిగాడు. ఎక్కడ ఏ పండితుల దగ్గర నుంచి కానీ, ఋషుల దగ్గర నుంచి కానీ ఆయన చదువులు, గ్రంథాలు చదవటము, బోధనలు వినటం అవన్నీ చేయలేదు. కానీ గొప్ప అంతరాత్మ జ్ఞానంతో ఉన్నాడు, గొప్ప శక్తితో, ప్రకృతితో మమేకమై ఉన్నాడు. ఏ రకంగా అతను అలా అయ్యాడు? అంత గొప్ప జ్ఞాని, వేదాలను చదువుకున్న విజ్ఞానిలాగా అయ్యాడు. ఎలా అయ్యాడు అని అంటే, దానికి ప్రకృతి మాతనే అతను గురువుగా చేసుకున్నాడు. ఎవరూ వ్రాయని గ్రంథాన్ని చదువుకున్న వేద విజ్ఞాని అంటున్నారు. ఎవరూ వ్రాయని గ్రంథాన్ని చదువుకున్న వేద విజ్ఞాని అంటే, వేదాలంటే రచించినవి అంటాం మనం. యజుర్వేదము, ఋగ్వేదము, ఈ రకంగా సామవేదము, అధర్వణ వేదము. కానీ అవేవి కాకుండా ఆ ఎవరూ వ్రాయని వేదాన్ని చదువుకున్న వేద విజ్ఞాని ప్రకృతి మాతను గురువుగా చేసుకొని ఆమె రూపాలలోని మార్మిక ధర్మాలను అధ్యయనం చేశాడు. దాన్ని ఒక్కసారి ఇంగ్లీష్లో చదువుతాము. ఆ వేద నోయర్ ఆఫ్ ద అన్రిటన్ బుక్, ఎవరూ వ్రాయని వేదాన్ని. పర్యూసింగ్ ద మిస్టిక్ స్క్రిప్చర్ ఆఫ్ హర్ ఫార్మ్స్, ఇక్కడ హర్ అంటే నేచర్ అన్నది మనం తెలుసుకోవాలి. పర్యూసింగ్ ద మిస్టిక్ స్క్రిప్చర్ ఆఫ్ హర్ ఫార్మ్స్, he had caught her hierophant significances, her speared immense imaginations learned, taught by sublimities of stream and wood, and voices of the sun and star and flame, and chant of the magic singers on the boughs, and the dumb teachings of four-footed things, helping with confident steps her slow great hands, he leaned to her influence like a flower to rain, and like the flower and tree a natural growth, widened with the touches of her shaping hours. ఎవరూ వ్రాయని గ్రంథాన్ని చదువుకున్న వేద విజ్ఞాని ప్రకృతి మాతను గురువుగా చేసుకొని ఆమె రూపాలలోని మార్మిక ధర్మాలను అధ్యయనం చేశాడు. ప్రకృతి మాత రూపాలలోని మార్మిక ధర్మాలను, ప్రకృతి మాత రూపాలంటే ఈ పర్వతాలు కానీ, నదులు కానీ, అక్కడున్న చెట్లు, పక్షులు, జంతువులు, వీటన్నింటి రూపాలలోని మార్మిక ధర్మాలను అధ్యయనం చేశాడు. ఎలా? ప్రకృతి మాతను గురువుగా చేసుకొని అరణ్యము, నదీ ప్రవాహాల మహత్వ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. సూర్యుడు, అగ్ని, నక్షత్రాల స్వరాలను, కొమ్మల మీది మాంత్రిక గాయకుల ఆలాపనలను, ఎవరి కొమ్మల మీద మాంత్రిక గాయకులు? పక్షుల ఆలాపనలను, చతుష్పాద జంతువుల మూగ బోధనలను, 4 కాళ్ల జంతువుల మూగ బోధనలను, అవి కూడా ఆయనకు బోధించేవట. మనం ప్రతిదాని నుంచి ఏదో ఒకటి నేర్చుకునేది ఉందంటారు కదా, అలాగా వాటి నుంచి కూడా నేర్చుకున్నాడు. వర్షంతో ప్రేరేపితమయ్యే కుసుమంలా, ఎలాగైతే ఒక పుష్పము వర్షానికి ప్రేరేపితం అవుతుందో, లైక్ హీ లీన్ టు హర్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఎ ఫ్లవర్ టు రెయిన్, వర్షానికి ఏ రకంగా కుసుమం ప్రేరేపితం అవుతుందో ఆ రకంగా ప్రకృతి మాత ప్రభావానికి లోబడ్డాడు. ఇంకా విరులు తరులు పెరిగినంత సహజంగా ప్రకృతి మాత స్వరంతో విశాలంగా, ఆమె స్పర్శలతో విశాలంగా వృద్ధి చెందాడు. స్వేచ్ఛతో మనుషులు సాధించిన ఆధిపత్యాన్ని, ఆనంద నిశ్శబ్దాలను తన సొంతం చేసుకున్నాడు సత్యవంతుడు. ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఇంకా అన్నింటిలో నివసించే ఏకైక ఆత్మతో ఒక్కటైన తన అనుభవాన్ని ఈ రకంగా సత్యవంతుడు అన్నింటిలో నివసించే ఏకైక ఆత్మతో, అన్నింటిలో ఉన్నది ఒకే ఆత్మ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ఆత్మతో ఏకమయ్యాడు సత్యవంతుడు. వన్ విత్ ద సింగిల్ స్పిరిట్ ఇన్హాబిటింగ్ ఆల్,
అందరిలో ఉన్న, అన్నింటిలో ఉన్న, అన్ని వస్తువులలో, అన్ని జీవులలో ఉన్న ఆ ఆత్మతో ఏకమైన సత్యవంతుడు, వన్ విత్ ద సింగిల్ స్పిరిట్ ఇన్హాబిటింగ్ ఆల్, హీ లేడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద గాడ్ హెడ్స్ ఫీట్. హిస్ మైండ్ వాజ్ ఓపెన్ టు హర్ ఇన్ఫినిట్ మైండ్. ప్రకృతి మాత అనంత మనసుకు అతని మనసు తెరుచుకుంది. హిస్ మైండ్ వాజ్ ఓపెన్ టు హర్ ఇన్ఫినిట్ మైండ్. His acts were rhythmic with her primal force. He had subdued his mortal thought to hers. That day he had turned from his accustomed paths. ఈ రకంగా అన్నింటిలో నివసించే ఏకైక ఆత్మతో ఒక్కటైన సత్యవంతుడు తన మొత్తం అనుభవాన్ని, ఆ ఏకతా వన్నెస్ని అధిదేవత ముందు, ప్రకృతి మాత ముందు ఉంచాడు. అతడి మనసు ఆమె అనంత మనసుకు తెరుచుకుంది. అలాగే అతడి చర్యలు, అతడు చేసే పనులన్నీ కూడా ఆమె ప్రాథమిక శక్తితో లయాత్మకతను పొందాయి. అతడి మధ్య ఆలోచనను ప్రకృతి మాతకు అనుగుణంగా సున్నితం చేశాడు. అంటే అతని ఆలోచనలు మానవ ఆలోచనలు, మనదైతే మనసులో ఉన్న ఆలోచనలు పైన పైన ఉపరితలం మీద జరిగిపోతూ ఉంటాయి. కానీ అతని ఆలోచనలను ప్రకృతి మాతకు అనుగుణంగా సున్నితం చేశాడు. అంటే ప్రతి ఒక్కదాన్ని వినగలిగేవాడు, పక్షులతో మాట్లాడగలిగేవాడు, పక్షుల సందేశాలను వినగలిగేవాడు, మూగజీవాలు జంతువులు చెప్పేటివి వినగలిగేవాడు, చెట్ల నుంచి గ్రహించగలిగేవాడు. ఇది మనకు ఒక్కసారి మదర్ లైఫ్ హిస్టరీ చూసుకుంటే, మదర్ చిన్న వయసులో 7-8 సంవత్సరాల వయసులో అక్కడ ప్యారిస్లో బ్లూ ఫౌంటైన్ అడవుల్లోకి వెళ్ళి అమ్మ ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవాళ్ళంట. ధ్యానం చేస్తున్నప్పుడు, పూర్తిగా ధ్యానంలో ఉన్నప్పుడు ఆమె శరీరం మీద ఉడతలు, చిన్న చిన్న పక్షులు అటు ఇటు పరిగెత్తుతూ ఉండేటివంట. అంటే వాటికి కూడా వాటి చైతన్యంతో అమ్మ చైతన్యం అంతగా కలిసిపోయేది. అట్లాగే ఆమె రోజు కూర్చునే చెట్టు ఒకరోజు అమ్మ ధ్యానం చేసుకుంటూ ఉంటే, నన్ను నెక్స్ట్ మరుసటి రోజు వేరే వాళ్ళు ఎవరో వచ్చి నన్ను చంపబోతున్నారు, నరకబోతున్నారు అని అమ్మకు చెప్పుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఎందుకంటే ప్రకృతి మాతకి తను సున్నితం చేసుకోవటము, తాను టచ్ అనుగుణంగా, ప్రకృతి మాతకు అనుగుణంగా చేసుకోవటము, ప్రకృతి మాతను టచ్ కావడం అన్నది ఇక్కడ సత్యవంతుడు కూడా అలాగే చేశాడు. ఇంకా అయితే ఆ రోజున సత్యవంతుడు తాను అలవాటుగా సంచరించే మార్గం నుంచి పక్కకు మళ్ళాడు. ఎప్పుడు వెళ్ళే మార్గం పక్కకు సత్యవంతుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళే మార్గం కాకుండా వేరే మార్గం పక్కకు వెళ్ళాడు. అంటే ఇది మార్గాన్ని ఒక రకంగా తప్పిపోవడం అనేది, దీన్నే మనం అనుకున్నాము, లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. సతీదేవి ఎలా అయితే తన మార్గాన్ని వెతుక్కుంటూ పోయి, తన మార్గం తప్పిపోయి తన దారిని వెతుక్కుంటూ పోయినప్పుడు ఒక ఋషి కనిపిస్తాడు ఆమెకు. ఆ ఋషిని ఆమె అడుగుతుంది, ఇలా నేను దారి తప్పిపోయాను అని. అప్పుడు ఆ ఋషి ఏం చెప్తాడు, లూజింగ్ ద వే ఈజ్ ఫైండింగ్. అంటే నువ్వు మార్గాన్ని పోగొట్టుకున్నావు, మార్గాన్ని పోగొట్టుకోవడం అంటే నీ మార్గాన్ని నువ్వు కనుక్కోవటమే అని. అదే సేమ్ ఇక్కడ కూడా జరిగింది. సత్యవంతుడు ఎలా అయితే తన మార్గాన్ని పోగొట్టుకున్నాడు అంటే అతను అసలైన గమ్యాన్ని కనుక్కోబోతున్నాడు, చేరబోతున్నాడు అని. ఆ రోజున సత్యవంతుడు తాను అలవాటుగా సంచరించే మార్గం నుంచి ప్రక్కకు మళ్ళాడు. For one who, knowing every moment's load, can move in all our studied or careless steps. For one who, knowing every moment's load, ఆ ఏకైకుడు, సమస్తాన్ని అంతటను తెలిసిన ఆ ఏకైకుడు, కెన్ మూవ్ ఇన్ ఆల్ అవర్ స్టడీడ్ ఆర్ కేర్లెస్ స్టెప్స్. మనం శ్రద్ధగా అడుగులు వేసినా, లేకపోతే కేర్లెస్గా అలక్ష్యంగా అడుగులు వేసినా కూడా ఆయన మనతో పాటు పనులు నడిపిస్తాడు. had laid the spell of destiny on his feet and drawn him to the forest's flowering verge. అలాగే ఎలా అయితే నడిపిస్తాడు, ఎలాగైతే ఎవరినైనా నడిపిస్తాడో అలాగే సత్యవంతుడిని కూడా ఆ రోజు సత్యవంతుడు అడుగులు పక్కకు వేసినా కూడా, దారి మళ్ళినా కూడా కేవలం భగవంతుడే ఆయన్ను నడిపించాడు. ఆ రోజున సత్యవంతుడు తాను అలవాటుగా సంచరించే మార్గం నుంచి పక్కకు మళ్ళాడు. ప్రతి క్షణము జరిగేది ఎరిగిన ఆ ఏకైకుడు మనం శ్రద్ధగా వేసినా, అశ్రద్ధతో కేర్లెస్గా వేసినా కూడా మన అడుగులను నడిపిస్తూ ఉంటాడు. ఆ సర్వాంతర్యామి ప్రస్తుతము విధి అనే మంత్రంతో సత్యవంతుని పాదాలను అరణ్యపు సరిహద్దుకు నడిపించాడు. సత్యవంతుడు ఇప్పుడు అరణ్యపు సరిహద్దుకు వెళ్ళాడు. సావిత్రి అక్కడ ఉంది. సావిత్రి అయితే ఎలా ఉంది అంటే, మొదట అక్కడ నింగిని, నక్షత్రాన్ని, కొండను, పుష్పాలను ఏ రకంగా అయితే చూసిందో, ఎలా అయితే అవి జీవం లేని ఆ నింగిని, నక్షత్రాలను, కొండను, వీటన్నింటినీ ఎలా చూసిందో అంతే
నిష్పక్షపాతంతో, నిష్పాక్షికంగా, సమాన భావంతో అక్కడున్న అసంఖ్యాక సజీవ రూపాలను తిలకించింది సావిత్రి. At first, her glance that took life's million shapes impartially to pupil its treasure house, along with sky and flower and hill and star, dwelt rather on the bright harmonious scene. It saw the green gold of the slumberous sward, the grasses quivering with the slow wind's tread, the branches haunted by the wild birds' call. అలాగే సావిత్రి మొదట అక్కడ నింగిని, నక్షత్రాన్ని, కొండను, పుష్పాలను ఎలా చూసిందో అంతే నిష్పక్షపాతంగా, అంతే నిష్పాక్షికంగా, అదే సమభావంతో అక్కడున్న అసంఖ్యాక సజీవ రూపాలను కూడా చూసింది. ఆమె చుట్టూ ఉన్న మైదానము హరిత సువర్ణ వర్ణాలలో శోభిస్తూ ఉంది. ఎలా? గ్రీన్ అండ్ గోల్డ్ కలర్స్లో ఆమె చుట్టూ ఉన్న ప్రదేశం అంతా శోభిస్తూ ఉంది. మెల్లగా వీచే గాలుల గమనంతో పచ్చికలు తలలూపుతున్నాయి. మెల్లగా గాలులు వీస్తున్నాయి. ఆ గాలులు మెల్లగా వీస్తుంటే పచ్చికలు అంటే గ్రాస్ మెల్లగా తలలూపుతున్న గాలికి కదులుతూ తలలూపుతూ ఉంది పచ్చిక. పక్షుల కిలకిల రావాలు వృక్ష శాఖలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అంటే సావిత్రి జీవితం కన్నా ఎక్కువగా ప్రకృతికి జాగృతమైంది. అక్కడ అనంతం నుండి వచ్చిన ఖైదీల ఈ మర్త్య గృహంలో ఉన్న అమర్త్య యోధురాలు. అనంతం నుంచి వచ్చింది సావిత్రి. ఇది మనకు తెలిసిందే. సావిత్రి దివ్యమాత అంశ అశ్వపతి మహారాజు చేసిన తపస్సు ఫలితంగా క్రిందకు దిగి వచ్చిన దివ్యమాత అంశ. అశ్వపతి మహారాజుకు జన్మించిన సావిత్రి. ఆమె మామూలు మనిషి కాదు. ఎలాంటి మనిషి అంటే ఆమె అనంతం నుంచి దిగి వచ్చింది. దిగి వచ్చిన అమర్త్య యోధురాలు. మర్త్యతలోకి దిగి వచ్చింది. మన మానవీయతలోకి దిగి వచ్చిన అమర్త్య యోధురాలు. ఇక్కడ మనకు ఒకసారి శ్రీ అరవిందులు ద మదర్ ఒకసారి చూసామంటే, ద మదర్లో శ్రీ అరవిందులు మదర్ని డిస్క్రైబ్ చేసేది. బట్ పర్సనల్లీ టూ షీ హాస్ స్టూప్ టు డిసెండ్ హియర్ ఇన్ టు ద డార్క్నెస్. ఎందుకు అలా వచ్చింది మరి? పైనుంచి మదర్ ఎందుకు అలా దిగి వచ్చింది? అనంతం నుంచి, ఇన్ఫినిట్ నుంచి దిగి రావటానికి, కిందకి దిగి రావటానికి కారణం ఏంటి? ఆమెను ఏ పరిస్థితులు ఒత్తిడి చేశాయి? అ వరల్డ్స్ డిజైర్ కంపెల్డ్ టు మార్టల్ బర్త్ అంటారు. అంటే ప్రపంచపు ఆకాంక్ష ఆమెను ఈ మధ్య జన్మకు ఒత్తిడి చేసింది అని. అలాగా బట్ పర్సనల్లీ టూ షీ హ్యాస్ స్టూప్ టు డిసెండ్ హియర్ ఇన్ టు ద డార్క్నెస్ దట్ షీ మే లీడ్ ఇట్ టు ద లైట్. దట్ డార్క్నెస్ షీ వాంట్స్ టు లీడ్ ద డార్క్నెస్ టు ద లైట్, into the falsehood and error that she may convert it to the truth. Falsehood and error to truth. Into this death she may turn it to godlike life. Death ni life loki, godlike life loki marchataniki, convert cheyataniki. Into this world pain and its obstinate sorrow and suffering that she may end it in the transforming ecstasy of her sublime ananda. ఈ బాధనంతా ప్రపంచమంతా ఎదుర్కొనే ఈ బాధనంతా కూడా ఆమె ఆనందంలోకి కన్వర్ట్ చేయటానికని ఆమె ఈ కష్టాలన్నీ పడుతూ అనంతం నుంచి ఒక దేవత అయినా కూడా మనిషి రూపంలోకి, మానవీయతలోకి దిగి వచ్చింది. ఇన్ హర్ డీప్ అండ్ గ్రేట్ లవ్ ఫర్ హర్ చిల్డ్రన్. ఎందుకు? బికాస్ షీ హ్యాస్ గ్రేట్ లవ్ అన్ అస్. చిల్డ్రన్, తన బిడ్డల మీద ఉన్న ప్రేమ కొద్దీ షీ హాస్ కన్సెంటెడ్ టు పుట్ ఆన్ హర్ సెల్ఫ్ ద క్లోక్ ఆఫ్ దిస్ అబ్స్క్యూరిటీ. ఈ డ్రెస్ని, అబ్స్క్యూరిటీ, అస్పష్టత, ఇదంతా, ఈ తప్పు, ఇదంతా దీనంతటినీ తను వేసుకుంది. కండెన్సెంటెడ్ టు బేర్ ద అటాక్స్ అండ్ టార్చరింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద డార్క్నెస్ అండ్ ద ఫాల్స్హుడ్, born to pass through the portals of the birth that is a death, taken upon herself the pangs and sorrows and sufferings of the creation, since it seemed that thus alone could it be lifted to the light and joy and truth and eternal life. అప్పుడు మాత్రమే ఆమె ఇక్కడికి, ఈ జీవితంలోకి ఆమె అలా దిగి వచ్చి ఈ బాధలన్నీ ఆమె కూడా పార్టిసిపేట్ చేసి వాటిని కన్వర్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే ఆమె ట్రూత్ను కానీ, జాయ్ని కానీ, ఎటర్నల్ లైఫ్ని కానీ కిందకి తీసుకొని రాగలదు. అది ఒక్కసారి తెలుగులో చూద్దాము. ఒక వ్యక్తిగా కూడా ఆమె ఈ క్రిందకు దిగి అంధకారాన్ని కాంతి వైపు తీసుకొని పోవటానికి, అనృతాన్ని అంటే అసత్యాన్ని, ఫాల్స్హుడ్ను, తప్పులను సత్యంగా మార్చటానికి, మృత్యువును దివ్యమయ జీవంగా రూపుదిద్దడానికి, ప్రపంచ బాధను, దాని ఎడతెగని దుఃఖాన్ని, వేదనను ముగించి దానికి ఎండ్ తీసుకొని వచ్చి దాన్ని ఆమె యొక్క అతీత ఆనందంగా, హర్ బ్లెస్, ఆమె ఆనందంగా మార్చటానికి ఇక్కడికి వచ్చింది. ఆమె బిడ్డల పట్ల ఆమెకున్న లోతైన అతీత ప్రేమ వలన ఈ అజ్ఞానపు ముసుగు ధరించింది.
ఎందుకు ఈ అజ్ఞానపు ముసుగు, అబ్స్క్యూరిటీ మాస్క్ అన్న ధరించింది అంటే బిడ్డల మీద ఉన్న ప్రేమ వలన. అజ్ఞానాంధకార శక్తుల దాడులను, బాధాకార ప్రభావాలను భరిస్తూ క్రిందకు దిగి జననముగా పిలువబడే ఒక మృత్యుప్రాయ ప్రక్రియ ద్వారా, జన్మ తీసుకోవడము అనే ప్రక్రియ ద్వారా సృష్టి వేదనను, దుఃఖాన్ని ఆమెలోకి తీసుకోవటానికి, సృష్టిలో ఉన్న వేదనను, సమస్త వేదనను, దుఃఖాన్ని, ప్రపంచంలో ఉన్న దాన్ని ఆమెలోకి తీసుకోవటానికి ఆమె అంగీకరించింది. ఈ విధంగా చేయడం వల్లనే దీన్నంతటిని కాంతిగా, ఆనందంగా, సత్యంగా, అనంత జీవనంగా మార్చవచ్చునని ఆమె గ్రహించింది. ఇది ఒక మహాత్యాగం. అలాగా ఇక్కడ మనకు సావిత్రి కూడా ఎలా అంటే మర్త్య గృహంలో ఉన్న అమర్త్య యోధురాలు, ఖైదీలా ఉంది మర్త్యగృహం. మర్త్యగృహం అంటే మన ఈ బాడీ, మానవ శరీరం. ఈ మానవ శరీరంలో ఒక ఖైదీలా ఉంది. అమర్త్య యోధురాలు అంటే అమర్త్యత కోసం పోరాడే యోధురాలు, నిరంతరం పోరాడే యోధురాలు. శ్రమించే భగవంతునిలా ఆపేక్షాతిశయాలతో, శక్తితో ముసుగులో ఉన్న దైవ ప్రతిబింబమైన సత్యవంతుని మీద దృష్టి సారించింది. అప్పుడు శ్రమించే భగవంతునిలా, భగవంతుడు ఎలాగైతే ఈ సృష్టి కోసం ఈ బాధల నుంచి, దుఃఖాల నుంచి బయటకు తీసుకురావాలని శ్రమిస్తూ ఉంటాడో ఆ రకంగా శ్రమించే భగవంతునిలాగా ఒక్కసారిగా సత్యవంతుని వంక అలా చూసింది. పృథ్వీ మీద ఆలోచించే జీవులలో శ్రేష్ఠుడు, నక్షత్రాల అంతిమ సౌందర్యాలతో ఉన్నవాడు ఆయన సత్యవంతుడు. సత్యవంతుడు ఎంత అందంగా ఉన్నాడంటే పృథ్వీ మీద ఉన్న జీవులలో, ఆలోచించే జీవులలో అంటే మనసుతో ఆలోచించే జీవులలో అన్నింటిలోకి శ్రేష్ఠుడు, అందరిలోకి. నక్షత్రాల అంతిమ సౌందర్యంతో ఉన్నవాడు. అలాగే ఆ సత్యవంతుని అంత అందంగా ఉన్నా కూడా సత్యవంతుడిని ఆమె సావిత్రి చాలా మామూలుగా చూస్తుంది. ఎలా అయితే ఇతర రూపాలన్నింటినీ అతి సామాన్యంగా ఇప్పుడు మనము చెప్పుకున్నాము, సావిత్రి కొండను, పుష్పాలను, చెట్లను, జంతువులను, వీటన్నింటినీ ఎలా చూసిందో అలాగే అంతే సామాన్యంగా సత్యవంతుడిని చూసింది. అప్పుడు ఎటువంటి ఫీలింగ్ ఆమెకు లేదు. ఒక విషయాన్ని ఎలా అయితే కళాకారుడు తన కార్యానికి అవసరం లేదని పక్కన పెడతాడో అలా అతన్ని తన స్మృతి ఛాయా గదులలో ఒక పక్కన ఉంచింది. అతన్ని చూసిన తర్వాత కూడా ఎట్లా అయితే ఒక కళాకారుడు, ఒక పెయింటర్ నాకు ఇది అవసరం లేదు అని ఎట్లా పక్కన పెట్టేస్తాడో ఒక ఆర్టిస్ట్, ఆ రకంగా అతన్ని కూడా ఒక పక్కన పెట్టేసింది. అయితే అప్పుడు ఏం జరిగింది అన్నది ఒక మ్యాజిక్ జరిగింది. అప్పుడు ఆ లుక్, అ టర్న్ డిసైడ్స్ అవర్ ఇల్ పాయిస్డ్ ఫేట్ అంటున్నారు. ఒక చూపు, ఒక మలుపు మన అస్థిర విధిని నిర్ణయిస్తుంది. అస్థిర విధిని అంటే అటా ఇటా అనుకుంటూ ఉంటుంది. ఇల్ పాయిస్డ్, బ్యాలెన్స్ లేని విధిని, దుర్విధిని నిర్ణయించేది ఏంటంటే ఒక చూపు, ఒక మలుపు. ఇక్కడే దీంతోనే సావిత్రి విధి నిర్ణయం అయిపోయింది. తనకు అత్యంత ముఖ్యమైన ఆ గడియలో సంచరించే ఉపరితల మనసుతో ఉన్న ఆమెకు ఎటువంటి హెచ్చరిక అందలేదు. ఆమె ఇప్పుడు ఎలా ఉంది, ఆ సత్యవంతుని మొదటిసారి చూసినప్పుడు ఆమె మనసే పనిచేసింది, హృదయం కానీ అంతరాత్మ కానీ పని చేయలేదు. కాబట్టి ఆ మనసుకు ఎటువంటి హెచ్చరిక అందలేదు. ఎందుకంటే ఆమె ఉపరితల మనసుతోనే ఉంది కాబట్టి ఎటువంటి హెచ్చరిక ఆమెకు అందలేదు. Thus in the hour that most concerned her all, wandering unwarned by the slow surface mind, the heedless scout beneath her tempting lids admired indifferent beauty and cared not to wake her body's spirit to its king. సో అలాగా ఆమె మనసుతో, ఉపరితల మనసుతో చూసింది కాబట్టి ఆమెకు ఎటువంటి హెచ్చరిక అందలేదు. కాబట్టి లక్ష్య పెట్టని ఆమె నేత్రాలు అతని సౌందర్యాన్ని ఉదాసీనంగా చూశాయి. ఎంత అందంగా ఉన్నా కూడా మనము పైకి కనిపించే అందాన్ని పై మనసుతో చూస్తామేమో, కానీ ఒక ఆత్మ సౌందర్యం అన్నది ఉంటే తప్ప కొంచెం ఎక్కువసేపు అక్కడ మన దృష్టి నిలబడదు. అలాగా ఇక్కడ సావిత్రి మొదట మనసుతో చూసింది కాబట్టి ఆ నేత్రాలు పెద్దగా అతని సౌందర్యాన్ని లక్ష్య పెట్టలేదు, అది పెద్దగా లెక్క చేయలేదు, ఉదాసీనంగా చూశాయి తప్ప ఆమె శరీరంలోని ఆత్మను ఆమె ఇంకా తన ప్రభువుకి జాగృతం చేయలేదు. ఆత్మ అన్నది ఇంకా మేలుకోలేదు. అలాగే స్వర్గం నుంచి వచ్చిన పిలుపును అందుకోకుండా జీవిత లక్ష్యాన్ని కోల్పోతూ యాదృచ్ఛికంగా తెలియని దారుల వెంట కదిలిపోయి ఉండేది ఆమె. అట్లాగే ఆ స్వర్గం నుంచి వచ్చే పిలుపును అందుకోకుండా వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే సరైన సమయంలో దైవం ఆమె చైతన్య అంతరాత్మను తట్టి లేపాడు. సరైన సమయంలో ఆమె అంతరాత్మను తట్టి లేపాడు. ఇక్కడ మనకు మన సీనియర్ సాధకులు సత్ప్రేమ్ గారి స్టోరీ చూస్తే, సత్ప్రేమ్ ఎలా వచ్చాడు, మదర్ భక్తుడిగా ఏ రకంగా, మదర్కి సాధకుడిగా, మదర్ ఇన్స్ట్రుమెంట్గా ఎంత వర్క్ చేశాడు అన్నది మనందరికీ తెలిసిందే. అయితే సత్ప్రేమ్ మొదట వచ్చింది ఎలా వచ్చాడు అంటే ఒక గవర్నర్ మీటింగ్లో పాండిచేరిలో ఇతను అటెండ్ అయ్యాడు. అప్పుడే మదర్ అక్కడికి రావడం జరిగింది.
మదర్ అక్కడకు వచ్చినప్పుడు ఒకవేళ సత్ప్రేమ్ అక్కడ లేకపోయినా, లేదా సత్ప్రేమ్ అక్కడ ఉన్నప్పుడు మదర్ రాకపోయినా కూడా వాళ్ళిద్దరూ కలుసుకోవడం, సత్ప్రేమ్ మదర్ని కలుసుకోవడం జరిగిండేది కాదు. అక్కడ చూశాడు మొదటిసారి. కానీ మొదటిసారి చూసినప్పుడు కూడా సత్ప్రేమ్కి మదర్ మీద కలిగిన భావన ఎలా అంటే ఒక వ్యతిరేక భావనే కలిగిందంట మదర్ని చూసినప్పుడు. ఆ తర్వాత ఒకసారి కలవడం, రెండోసారి కలవడంతో అది గాఢంగా దృఢపడి ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప సాధకుడు అయ్యాడు ఇది మనకు తెలిసిందే. ఆ అజెండా రాయటం కానీ, అజెండా తీసుకొని రావటం కానీ, మదర్ వర్క్లో వర్క్ చేయడం కానీ, అతను మదర్ చేస్తున్న డివైన్ వర్క్లో పార్టిసిపేట్ చేయటము, ఇదంతా కూడా మనకు తెలిసింది. సో ఆ రకంగా ఇక్కడ కూడా సావిత్రి అక్కడ ఊరికే మనసుతో చూసి అలా వెళ్ళిపోయి ఉంటే ఏమీ జరిగిండేది కాదు, ఎంత ఉండేది కాదు. కానీ సరైన సమయంలో ఆమె చైతన్య అంతరాత్మ మేలుకొంది. ఒక్కసారిగా సత్యవంతుని మీద ఇప్పుడు తన దృష్టిని స్థిరపరిచింది. అంతే, అంతా మారిపోయింది. ఇప్పుడు ఎట్లా అయితే సత్యవంతుని మీద దృష్టి స్థిరపరుస్తుంది, ఆమెకు మొత్తం అంతా కూడా మారిపోయింది. సో మైట్ షీ హ్యావ్ పాస్డ్ బై అన్ ఛాన్స్ ఇగ్నరెంట్ రోడ్స్. అజ్ఞానపు మార్గాల మీద అలా వెళ్ళిపోయేది ఆమె. మిస్సింగ్ ద కాల్ ఆఫ్ హెవెన్, స్వర్గ పిలుపును అందుకోకుండా. లూజింగ్ లైఫ్స్ ఎయిమ్, బట్ ద గాడ్ టచ్డ్ ఇన్ టైమ్ హర్ కాన్షియస్ సోల్. హర్ విజన్ సెటిల్డ్, కాట్ అండ్ ఆల్ వాస్ చేంజ్డ్. మొత్తం అంతా కూడా మారిపోయింది. Her mind at first dwelt in ideal dreams, those intimate transmutes of earth's signs that make known things a hint of unseen spheres, and saw in him the genius of the spot, a symbol figure standing mid earth's scenes, a king of life outlined in delicate air. ఎలాగ చూసింది? మొదట ఆమె మనసు భూ సంకేతాలను పరివర్తన చెందించే ఆదర్శ స్వప్నాలను వసించింది. మనసే కదా ఇంకా పనిచేస్తుంది కాబట్టి ఒక ఆదర్శ స్వప్నాలలో నివసించింది ఆమె మనసంతా. స్వప్నాలు అంటే ఏదో తగిలింది, ఏదో టచ్ అయ్యింది, ఏదో అట్రాక్షన్ ఉంది సత్యవంతునిలో. వెంటనే ఆమె డ్రీమ్స్లోకి వెళ్ళిపోయింది. అవి తెలిసిన విషయాలను చూడని ప్రపంచాల సూచనగా తయారు చేస్తాయి. అతడిలో ఒక మేధావిని, భూదృశ్యాల మధ్య నిలబడి ఉన్న ఒక ప్రతీకాత్మక రూపాన్ని చూసింది. నెమ్మదిగా అతనిలోని ఒక మేధావి కనిపించాడు. ఆ సూక్ష్మ గాలుల మధ్యన సత్యవంతుడు ఎలా కనిపించాడు అంటే ఆమెకి జీవిత ప్రభువుగా కనిపించాడు. ఓ ఇతనే నా జీవిత ప్రభువు అని అనిపించింది ఆమెకు. ఆయన ఇదంతా ఒక క్షణకాలపు పరధ్యానం మాత్రమే అంటున్నారు. యట్ దిస్ వాజ్ బట్ ఎ మొమెంట్స్ రెవరీ, ఫర్ సడన్లీ హర్ హార్ట్ లుక్డ్ అవుట్ అట్ హిమ్. ద ప్యాషనేట్ సీయింగ్ యూజ్డ్ థాట్ కెనాట్ మ్యాచ్, అండ్ న్యూ వన్ నియరర్ దాన్ ఇట్స్ ఓన్ క్లోజ్ స్ట్రింగ్స్. All in a moment was surprised and seized, all in inconsistent ecstasy, laying wrapped, or under imagination's colored lids, held up in a large mirror air of dream, broke forth in flame to recreate the world, and in that flame to new things she was born. అయినా ఇదంతా ఒక క్షణకాలపు పరధ్యానం మాత్రమే. హఠాత్తుగా ఆమె హృదయం అతడి వంక చూసింది. ఇప్పుడు ఇంతవరకు మనసుతో చూసింది, ఇప్పుడు మనసు నుంచి ఆమె హృదయం మేల్కొంది. ఆమె హృదయంతో అతని వంక చూసింది. ఆలోచనకు అందని ఆ భావావేశ దృష్టితో, హృదయం ఎప్పుడు భావావేశానికి కేంద్రం. సో ఆ భావావేశ దృష్టితో ఆమె హృదయము అతడు తనకు ఎంతో సన్నిహితమైన వాడని గ్రహించింది. హృదయంతో అతను చాలా సన్నిహితమైన వాడు అని గ్రహించింది. చాలా మటుకు మనకు ఎవరినైనా చూసినప్పుడు మనసు తర్వాత పనిచేసేది హృదయమే. ఆత్మ వరకు వెళ్ళం. హృదయాన్ని ఆత్మ అనుకుంటాము, సోల్ టచ్ అనుకుంటాం, కానీ ఆ హృదయంతోనే, ఎందుకంటే అది భావావేశం కప్పబడి ఉంటుంది కాబట్టి ఇది హృదయమే పనిచేస్తుంటుంది. అలాగే ఇక్కడ హృదయంతోనే సావిత్రి సత్యవంతుని చూసింది. ఆమె హృదయం అప్పుడు అతను ఎంతో సన్నిహితమైన వాడు అని గ్రహించింది. ఒక్క క్షణం సమస్తము ఆశ్చర్యానికి లోనయ్యింది. అచేతన పారవస్యతలో చుట్టుకుపోయినదంతా, అచేతన పారవస్యత అన్నది లేదు, అదంతా కూడా స్వప్న దర్పణ వాయువులో రంగుల ఊహగా ఉండిపోయినదంతా. ఇంతవరకు స్వప్నాలు అన్నాం, మనసుతో స్వప్నం చేసింది, ఆ స్వప్న దర్పణలో ఉండిపోయినదంతా కూడా ఆ ప్రపంచ పునః సృష్టి కోసం జ్వలిస్తూ బయటపడింది. ఇదంతా కూడా బయటకు వచ్చేసింది. ఆ జ్వాలలో ఆమె నూతన విషయాలకు జన్మ తీసుకుంది. హృదయ లోతుల నుండి ఒక మార్మిక సంక్షోభం ఉప్పొంగింది. హృదయ లోతుల నుంచి స్వప్న సౌకర్యంతో నిద్రిస్తున్న ప్రాణము మేలుకొని అతడిని చూడటానికి ప్రతి ఇంద్రియ ద్వారం గుండా పనిచేసింది. అతన్ని చూడ్డానికని ప్రతి ఇంద్రియ ద్వారం గుండా ప్రాణము పరుగు తీసిందంట. అంటే ఒళ్ళంతా కళ్ళైపోయినాయి అంటారు చూడండి, ఆ రకంగా ప్రతి ఇంద్రియము, చెవులు, ముక్కు ఏమీ లేదు,
ప్రతి ఇంద్రియ ద్వారము చూడాలని అతన్ని అంతా కళ్ళైపోయినాయి. అన్నింటి నుంచి చూడాలని చెప్పి ప్రాణము పరుగు తీసింది. A mystic tumult from her depths arose. Hail, smitten, erect like one who dreamed at ease, life ran to gaze from every gate of sense. Thoughts indistinct and glad in moon-mist heavens, feelings as when a universe takes birth, swept through the turmoil of her bosom's space, invaded by a swarm of golden gods. Arising to a hymn of wonder's breeze, her soul flung wide its doors to this new sun. నూతన సూర్యుడి వైపు. చంద్రకాంతి స్వర్గాలలో అస్పష్టంగా ఆహ్లాదంగా ఉన్న ఆలోచనలు, ఒక విశ్వం జన్మ తీసుకున్నట్టుగా ఉన్న భావనలు. ఎలా? చంద్రకాంతి స్వర్గాలలో అస్పష్టంగా ఆహ్లాదంగా అస్పష్టంగా ఉన్న ఆలోచనలు, ఇవన్నీ కూడా ఒక కొత్త విశ్వం జన్మ తీసుకున్నట్టుగా ఉన్న భావనలు ఆమె హృదయంలో అలజడి రేపాయి. అద్భుతం చేసే మంత్రోచ్చారణతో, అద్భుతం అద్భుతం ఇది అద్భుతం అద్భుతం అని ఒక మంత్రం లాగా ఆమెలో మెదులుతూ ఉంది. అది ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఇది అద్భుతం అద్భుతం జరుగుతుంది అని. అద్భుతం చేసే మంత్రోచ్చారణతో మేలుకున్న ఆమె అంతరాత్మ, ఇప్పుడు ఆమె అంతరాత్మ మేలుకుంది. ఈ అంతరాత్మ పొంగొత్త సూర్యుడిని, ఈ కొత్త సూర్యుడి వైపు తన తలుపులు తెరిచింది. మొదట మనసుతో చూస్తుంది, ఉపరితల మనసుతో. ఆ తర్వాత హృదయంతో అనుభూతి చెందింది, భావావేశాన్ని పొందింది. ఆ తర్వాత ఇప్పుడు అంతరాత్మ మేలుకుంది. ఈ అంతరాత్మ ఆ కొత్త సూర్యుడి వైపు తలుపులను తెరిచింది. ఎవరా సూర్యుడు? సత్యవంతుడు. ఇప్పుడు సత్యవంతుల్లో ఏం జరిగింది అన్నది చూద్దాం. ఒక వరుసవేది పనిచేసినట్టుగా పరివర్తన సంభవించింది. మహత్కార్య నిర్వాహక లక్ష్యంతో ఉన్న సత్యవంతుని వదనము దివ్యంగా ప్రభావితం చేస్తూ ఆమెను ఆకర్షించింది. ద మిషన్డ్ ఫేస్ had wrought the master's spell. An alchemy worked. ఒక పరశువేది మంత్రం పనిచేసింది. An alchemy worked. The transmutation came. ఒక పరివర్తన సంభవించింది ఇద్దరిలో. The missioned face had wrought the master's spell in the nameless light of two approaching eyes. A swift and fated turning of her days appeared and stretched to a gleam of unknown worlds. Then, trembling with a mystic shock, her heart moved in her breast and cried out like a bird who hears his mate upon a neighboring bough, whose trampling fast, wheels largely stumbling ceased. The chariot stood like an arrested wind. రథం అక్కడ ఆగిపోయింది. ఒక వరుసవేది పనిచేసినట్టుగా పరివర్తన సంభవించి మహత్కార్య నిర్వాహక లక్ష్యంతో ఉన్న సత్యవంతుని వదనము, మహత్కార్యాన్ని నిర్వహించే లక్ష్యంతో ఉంది సత్యవంతుని వదనం. ఏంటి ఆ మహత్కార్యము అంటే? అమృతత్వాన్ని తీసుకొని రావడమే. సావిత్రికి ఒక సాధనంగా, అమృతత్వాన్ని తీసుకురావడానికి సావిత్రికి సాధనంగా పనిచేయటమే సత్యవంతుని జీవిత లక్ష్యం. ఆ లక్ష్యంతో ఉన్న సత్యవంతుని వదనము దివ్యంగా ప్రభావితం చేస్తూ ఆమెను ఆకర్షించింది. ఇప్పుడు ఆమెకు అక్కడ ఆమె సాధనంగానే ఆమె జీవిత ప్రభువు, ఆమె సహచరుడు కనిపించాడు. తనను సమీపిస్తున్న ఆ రెండు నేత్రాల నామరహిత కాంతిలో ఆమె విధి మలుపు తీసుకుంది. అతని కళ్ళ నేత్రాల కాంతిలో ఇప్పుడు ఆమె విధి టోటల్గా టర్న్ అయిపోయింది. ఆమె జీవితము తెలియని లోకాలకు విస్తరించుకుంది. ఆ మార్మిక సంఘటనతో ఆమె హృదయము ఆమె ఎదలో కంపిస్తూ, ఆమె హృదయము ఆమె హార్ట్ బ్రెస్ట్లో కంపిస్తూ అంటున్నాను, ఎదలో కంపిస్తూ ఎదురు శాఖపై ఉన్న, అంటే హృదయం అంటే ఇక్కడ మనం హృదయము బ్రెస్ట్ అన్న రెండిటికి తేడా ఉంది. స్పందన, హృదయం అంటే లోపల భావావేశాలు ఉన్నది, హార్ట్ బీట్స్ అంటాం కదా, అది బ్రెస్ట్. అక్కడ ఈ రకంగా ఆమె ఎదలో కంపిస్తూ, అంటే ఆమె హృదయ కంపనాలు, ఎదలోని కంపనాలు అయిపోయింది అనమాట. ఎదురు శాఖపై ఉన్న జతగాడి పిలుపుకు బదులు పలికే పక్షిలా, ఎట్లా అయితే ఎదురు చెట్టు మీద, ఎదురు కొమ్మ మీద ఒక పక్షి ఉంది, ఇక్కడ నుంచి ఒక పక్షి ఉంది, ఈ పక్షి ఎలా అయితే ఆ పక్షి పిలుపుకు స్పందిస్తుందో ఆ రకంగా ఎదురు శాఖపై ఉన్న జతగాడి పిలుపుకు బదులు పలికే పక్షిలా ఆమె స్పందించింది. వేగంగా పరిగెత్తే గుర్రపు డెక్కలు, హెచ్చుతగ్గులలో సాగుతున్న రథచక్రాలు ఆగిపోయాయి. ఒక్కసారిగా రథం ఆగిపోయింది. నిరోధిత పవనంలా, అంటే ఒక్కసారిగా గాలి ఎలాగైతే ఆగిపోయిందో ఆ రకంగా గాలి ఆగిపోయినట్టుగా అక్కడ రథం కూడా ఆగిపోయింది. అదే సమయంలో సత్యవంతుడు తన అంతరాత్మ తలుపులు తెరిచి ఆమె వంక చూశాడు. అప్పుడే సత్యవంతుడు కూడా తన అంతరాత్మ తలుపులు తెరిచి ఆమె వంక చూశాడు. అండ్ సత్యవాన్
looked out from his soul's doors, and felt the enchantment of her liquid voice fill his youth's purple ambience, and endured the haunting miracle of a perfect face, mastered by the honey of a strange flower mouth, drawn to soul spaces opening round a brow. He turned to the vision like a sea to the moon, and suffered a dream of beauty and of change, discovered the orderly round a mortal's head, adored a new divinity in things. అదే సమయంలో సత్యవంతుడు కూడా తన అంతరాత్మ తలుపులు తెరిచి ఆమె వంక చూశాడు. మంత్రముగ్ధం చేసే ఆమె స్వర మాధుర్యము అతని యవ్వన పరివృత్తాన్ని ఆవరించగా, వెంటాడే అద్భుతంలా ఉన్న ఆమె పరిపూర్ణ ముఖబింబాన్ని నిలుపుకున్నాడు. ఒక్కసారిగా వెంటాడే ఎలా ఉందంటే, వెంటాడే ఒక అద్భుతంలాగా ఉంది. ఎంత అద్భుతంగా ఉంది ఈమె అందమైన మొహము, పరిపూర్ణ బింబం లాగా ఉంది ఆ మొహం అనుకుంటున్నాడు. సావిత్రి అధర పుష్పం నుంచి, పెదవుల నుంచి జాలువారే తేనె పలుకులకు వశమైన వాడై, అంటే ఇంత అందంగా ఉంది ఈమె అధరాల నుంచి ఎంత అందమైన పలుకులు ఇంకా జాలువారుతాయో అన్నట్టుగా వశమైన వాడై అంతరాత్మ ప్రదేశాలకు ప్రేరేపించబడ్డాడు. ఇంకా ఇంకా అంతరాత్మలోకి ప్రేరేపించబడ్డాడు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొంత మందిని చూసినప్పుడు మనకి కొంచెం ఫీలింగ్ నిశ్శబ్దం ఉండటము, కొంచెం సోల్ టచ్ లాగా అనిపించడము అలా అనిపిస్తుంది. అది ఆ వ్యక్తుల ప్రభావం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ సావిత్రిని చూసినప్పుడు సత్యవంతిని అంతరాత్మే మేలుకొన్నది. నీలి జలధి శశికి ఆకర్షితమైనట్టుగా, అంటే నీలి సముద్రము ఎలా అయితే చంద్రుడికి ఆకర్షితమవుతుందో ఆ రకంగా చందమామకు ఆకర్షితమైన సముద్రంలా, పౌర్ణమి రోజు ఎలాగైతే సముద్రం చంద్రుడి వైపుగా పైకి ఎగస్తుందో అలా ఆమె సౌందర్య స్వప్నంలో అలాగా ఉండిపోయాడు. ఆమె సౌందర్యం అనే ఆ స్వప్నంలో, ఆ డ్రీమ్లో ఉండిపోయాడు. ఆమె శిరస్సును పరివేష్టించి ఉన్న తేజోపుంజాన్ని కనుగొన్నాడు. ఆమె శిరస్సు చుట్టూ అతనికి తేజోపుంజం కనిపించింది, ఒక లైట్ కనిపించింది. అన్నింటిలో ఒక నూతన దివ్యత్వాన్ని ఆరాధించాడు. అన్నింటిలో ఒక నూతన దివ్యత్వం అన్నది అతనికి కనిపించింది. అతడి స్వీయ ప్రకృతి తాపాగ్నిలో కరిగిపోయింది. అతడి జీవితము మరొకరి జీవితానికి స్వాధీనమయ్యింది. His self-bound nature foundered as in fire. His life was taken into another's life. The splendid lonely idols of his brain fell prostrate from their bright sufficiencies as at the touch of a new infinite, to worship a godhead greater than their own. An unknown imperious force drew him to her. Marveling, he came across the golden sword. Gaze met close gaze and clung in sight's embrace. అతడి స్వీయ ప్రకృతి తాపంతో ఒక ఫైర్ ఆ అగ్నిలో కరిగిపోయింది. అతని జీవితము ఇంకొకరి జీవితానికి స్వాధీనమైంది. అతని మస్తిష్కంలో అప్పటి వరకు కాంతులీనుతూ సంతృప్తిగా ఉన్న ప్రతిమలు సావిత్రి అనంతత్వ స్పర్శతో తమకన్నా ఉన్నతమైన దేవతను ఆరాధించడానికి సాష్టాంగపడ్డాయి అంట. అతని మస్తిష్కంలో అంతవరకు దేవతలనంతా ఆరాధించేవాడు కదా, ఈ దేవతల ప్రతిమలన్నీ అతని మస్తిష్కంలో, అతని మెదడులో ఉండేవి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు వాటన్నింటికన్నా సావిత్రి ఇంకా గొప్ప అనిపించింది, ఇంకా ఎక్కువ, ఇంకా గొప్ప దేవత అనిపించింది. ఒక్కసారిగా ఆ ప్రతిమలన్నీ కూడా సావిత్రి అనంతత్వ స్పర్శతో తమకన్నా ఉన్నతమైన దేవత వచ్చింది అని, ఈవెన్ ఆ ప్రతిమలు కూడా ఆమెను ఆరాధించడానికని సాష్టాంగపడ్డాయి. ఒక తెలియని శక్తి అతడిని ప్రబలంగా ఆమె వైపు ఆకర్షించింది. అద్భుత ఆశ్చర్యాలకు లోనైన సత్యవంతుడు ఆ పసిడి మైదానంలో ఆమె వైపుగా కదిలాడు. అద్భుతము ఆశ్చర్యము రెండిటికి లోనైన ఈ సత్యవంతుడు నెమ్మదిగా ఆమె పక్కకు కదిలాడు. చూపు కలిసింది, దృష్టి ఒక్కటయ్యింది. చూపు కలిసింది, దృష్టి ఒక్కటయ్యింది. గేజ్ మెట్ క్లోజ్ గేజ్ అండ్ క్లంగ్ in sight's embrace. A visage was there, noble and great and calm, as if encircled by a halo of thought, a span, an arc of meditating light, as though some secret nimbus half was seen, her inner vision still remembering new, a forehead that wore the crown of all her past, two eyes, her constant and eternal stars, comrade and sovereign eyes that claimed her soul, lips known through many lives, large frames of love. చూపు కలిసింది, దృష్టి ఒక్కటయింది. సత్యవంతుని వదనము ఆధ్యాత్మిక భావనా పుంజం చేత పరివేష్టితమైనట్టుగా ఉదాత్తంగా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు సత్యవంతుడు నిశ్శబ్దంగా
ఉన్నాడు. అతని భావనలు ఏమీ లేవు ఇంకెప్పుడు, మొత్తం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆమె గతాన్నంతా మకుటంగా ధరించిన అతని లలాటము, అతని వదనంలో ఆమె గతమంతా ఉంది. అంటే పూర్వజన్మలవన్నీ, ముందు జన్మలవన్నీ ఇప్పుడు అతని వదనంలో ఆమె గతం. ఆమెకు తెలుసు, శాశ్వత నక్షత్రాలలాగా స్థిరంగా ఆమెను వెంబడిస్తూ ఆమె అంతరాత్మపై హక్కును కోరే ఆ నేత్రద్వయము ఆమె అంతర్దృష్టి గుర్తొచ్చింది. జన్మ జన్మల నుంచి ఎరిగిన కనురెప్పలు విశాల ప్రేమ చెట్టు ఉన్నాయి. సత్యవంతునికి సావిత్రిలో తన భవిష్యత్తు కనిపించింది. ఇప్పుడు సత్యవంతునికి సావిత్రిలో ఏం కనిపించింది అంటే తన భవిష్యత్తు అన్నది కనిపించింది.